హలో మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఆదివారం. రాట్నాలమ్మ తల్లిని ఏలూరు వద్ద ఉన్నాడు. రాట్నాలమ్మ తల్లి అమ్మవారి దర్శనార్థం. అదే మా బంధువులు, మా బావగారు అయినటువంటి మొక్కుబడులు ఉన్నాయి వాళ్ళకి. మేము ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం. ఏలూరు దగ్గర ఉన్న రాట్నాలమ్మ తల్లి ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి. ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. హైవే మీదుగా సిద్ధాంతానికి బయలుదేరి, అంటే సిద్ధాంతానికి ఇంచుమించుగా 80 కిలోమీటర్లు చూపిస్తుందండి రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం. మేము తణుకు వెళ్ళి, తణుకులో మా అన్నయ్య గారు, మా అబ్బాయి, కోడలు వాళ్ళు కూడా మేము రిసీవ్ చేసుకున్నాం. బాగుంటుందని చూసేది ఇక్కడ ఆడి దగ్గర బాగుంటుంది. మా అన్నయ్య గారు ఇంటికి తణుకు వస్తున్నాం. వాళ్ళు కూడా మాతో జాయిన్ అవుతున్నారు. అందరూ కలిసి మేము వెళ్తాం. ఇది మా అన్నయ్య గారు ఉండే అపార్ట్మెంటు. అక్కడ మా అన్నయ్య గారు కూడా, అందరూ మా అన్నయ్య గారు, మా అబ్బాయి, కోడలు, పిల్లలు అందరూ కూడా రెడీ అయిపోయారు. ఈ రాట్నాలమ్మ అమ్మవారి ఆలయం ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలెం అనే గ్రామంలో రాట్నాలకుంట అనే ప్రాంతంలో అమ్మవారు వెలిసిందండి. ఇదిగోండి చూడండి, మేము ఏలూరు హైవే దాటి చింతలపూడి వెళ్ళే రోడ్లో వెళ్తున్నాం. అంటే ఏలూరుకి ఇంచుమించుగా 15 కిలోమీటర్లో ఉంటుంది ఈ అమ్మవారి ఆలయం. చూడండి, అంటే చింతలపూడి రోడ్లో ఉన్నాం మేము. మధ్య మధ్యలో జామ తోటలు, పూల మొక్కలు చాలా బాగా కనిపించినాయండి. నిమ్మ తోటలు, జామాయిల తోటలు చాలా కనిపించినాయండి. అమ్మవారి సన్నిధికి వచ్చేసామండి. ఇక్కడ టర్నింగ్లోను ఇక్కడ మా బావగారు అందరూ కూడా బయటే, అంటే ఇక్కడ మా బావగారు అందరూ కూడా కళ్యాణ మండపం తీసుకున్నారండి. ఇక్కడ బావగారు అందరూ ఒకేసారి వచ్చారు. గాంధీ ఇది బస్సు దిగుతున్నారు. మాకు ఆశీర్వాది చూసాది. చూడండి, కళ్యాణ మండపం వద్ద మా బావగారు ఇద్దరు పిల్లలు కూడా, ఇద్దరు అబ్బాయిలు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. నా సిస్టర్ ఇవిడి అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు.
కళ్యాణ మండపంలో మొత్తం అరేంజ్ చేశారు భోజనాలన్నీ. అమ్మా బాగున్నారా? అంటే మాకు వెళ్ళగానే టిఫిన్స్ అరేంజ్ చేశారండి. తిన్నవాళ్ళు తిన్నాము. టిఫిన్ తినేసిన తర్వాత అమ్మవారి దర్శనానికి బయలుదేరి వెళ్ళామండి. అమ్మవారి ఆలయం అమ్మవారి గర్భాలయంలో ప్రత్యేకించే భక్తులు ముందుగా టికెట్ తీసుకున్నారు. చాలా మంది భక్తులు ఈరోజు ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనార్థం ఇచ్చారు. ఇదే శ్రీ 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 మాతృశ్రీ రాట్నాలమ్మ అమ్మవారి ఆలయం. అమ్మవారికి సమర్పించి పాలకులు మొక్కలు అందులో వేసుకున్న అమ్మవారికి అమ్మ రావాలమ్మ జగన్న రంగమ్మ దర్శకు రావాలి. గర్భాలయంలో శ్రీకృష్ణ భక్తులు అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆలయం మా వాళ్ళు ముందు లైన్లో ఉన్నారు. మా మనవడు, మా మనవరాలు, మా అన్నయ్య గారి అబ్బాయి, మా కోడలు, మా అన్నయ్య. సండే కావడంతో చాలా హెవీగా ఉన్నారు భక్తులు. అమ్మవారి లైన్ క్యూ లైన్లో మేము నుంచున్నాం అమ్మవారి దర్శనార్థం. అన్ని దేవాలయాలలోనూ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అమ్మవారిని సెల్ ఫోన్లో తీయకూడదన్నారు. కానీ నేను బయట మాత్రమే తీయడానికి ట్రై చేశాను. అమ్మవారిని మాత్రం తీయలేకపోయాను.
చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ, అమ్మవారి విగ్రహాలు. ముడుపులు కడతారు కదా ఎక్కడెక్కడి నుంచి వచ్చి అమ్మవారికి. ముడుపులు కూడా ఈ చెట్టుకే అమ్మవారి ఆలయం ప్రక్కనే శివాలయం కూడా ఉండడంతో మేమందరం వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నామండి. హలో మై ఫ్రెండ్స్, ఇదండి రాట్నాలమ్మ అమ్మవారి ఆలయ దర్శనం వీడియో. చివరిదాకా చూసినందుకు చాలా ధన్యవాదములు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యాజ్ యూజువల్గా ఇప్పుడు చెప్పేదే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.